హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది లాస్ట్ సాటర్డే రోజు వీడియో అండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఉంటుంది బ్లాగ్. అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ నుంచి చాయ్ పెట్టాను అనమాట. మార్నింగ్ లేచిన తర్వాత వాటర్ తాగేసి కొంచెం చాయ్ పెట్టాను. ఆ రోజు ఇంకా మా పాపకైతే ఎవ్రీ సాటర్డే హాలిడే ఉంటుంది. మా ఆయనకి సెకండ్ సాటర్డే అనమాట, ఆఫీస్ లేదు. ఇంకిద్దరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి లేట్గా లేచాను. ఇంకా లంచ్ బాక్స్ కూడా ఉండదు కదా అని ముందు రోజు నైట్ అనమాట, ఫ్రైడే పుల్కాలు చేసుకున్నాను కదా, అవి ఎగస్ట్రా చేసుకుని ఉంచుకున్నాను అనమాట. ఒక 2 ఎగస్ట్రా చేశాను మార్నింగ్కి ఉడతల కోసం వేయడానికని. వాటికి ఏంటంటే చపాతీలు కానీ లేదంటే బ్రెడ్, బిస్కెట్లు, రైస్ పెడతాను, అవే తింటాయండి. ఇంకా ముందు రోజు ఎలాగో చేశాను కదా పుల్కాలని, ఎగస్ట్రా ఒక 2 చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ బాల్కనీలో తులసం దగ్గర కూడా ఒకటి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రసాదం గట్ట పట్టుకి పిల్లలు ఉంటాయి కదా, దేవుడి దగ్గర పెడతాను, అవి కూడా ఇక్కడ పెడతాను అనమాట. తింటుంది ఇది, చూడండి ఎలా తింటుందో. దీనికి కూడా కొంచెం వేసాను అనమాట. ఇంకా తర్వాత ఎంచి చాయ్ అయితే తాగేసాము. ఇక్కడ మా పాపకించి కంప్యూటర్ చెప్తున్నారు, కంప్యూటర్ గురించి. తనకి 3rd క్లాస్ నుంచి కంప్యూటర్ ఉందన్నమాట. అయితే వాళ్ళ స్కూల్లో ఏంటంటే థియరీ క్లాసెస్ చెప్తున్నారు, కానీ ప్రాక్టికల్స్ ఏంటంటే ఒక 2 సార్లు తీసుకెళ్లారంట. తర్వాత ఏదో రిపేర్ చేస్తున్నారని చెప్పేసి తీసుకెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళ డాడీతో చెప్తుంది. ముందు రోజు నైటే చెప్పిందండి ఇవన్నీ. చెప్పి నాకు సాటర్డే సండే నువ్వు చెప్పాలి డాడీ, అంటే ప్రాక్టికల్గా నాకు చెప్పు, ల్యాప్టాప్ ఉంది కదా అని చెప్పేసి చెప్పిందనమాట. ఇంక ఇక్కడ నుంచి మార్నింగ్ లేవగానే అండి ఇంకా బ్రష్ చేసింది, టిఫిన్ కూడా చేయలేదన్నమాట. ఇంకా పట్టుకుంది వాళ్ళ డాడీని. డాడీ నాకు కంప్యూటర్ చెప్పు అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ అయితే చెప్తున్నారనమాట. ఇంకా వాళ్ళు టెక్స్ట్ బుక్ ఇస్తారు కదా కంప్యూటర్ క్లాసెస్, దానికి ఏంటంటే థియరీ ఏం చెప్పారు క్లాస్లోన అడిగారు. దాని పరంగా బేసిక్స్ ఉంటాయి కదా కొన్ని అవి చూపిస్తున్నారు ప్రాక్టికల్గా, ఎలా చేయాలి ఏంటనేది అవన్నీ చూపిస్తున్నారు అనమాట. ఆ రోజైతే కొన్ని చెప్పారండి. ఇంకా తర్వాత ఏంచి టెక్స్ట్ ఉంటుంది కదా పారాగ్రాఫ్, అదైతే ఒకటి టైప్ చేసిందనమాట. అలాగా కొంచెం నేర్చుకుంది ఆ రోజుకి. ఈ కంప్యూటర్ క్లాసెస్ ఏంటంటే వీక్లీకి 2 టైమ్స్ ఉంటాయండి. ఒక రోజు థియరీగా చెప్తారు, ఇంకొక రోజు ప్రాక్టికల్గా చూపిస్తున్నారనమాట పిల్లలకి. లాస్ట్ వీక్ అయితే వెళ్ళలేదంట, అందుకని ఇంకా వాళ్ళ డాడీకి చెప్పింది, ఇలాగ ప్రాక్టికల్గా అవ్వలేదు నాకు చెప్పు డాడీ అని చెప్పింది. ఈ వీక్లో అయితే వెళ్ళారండి, ప్రాక్టికల్గా చేసి చూపించారంట పిల్లలకి. ఇంకా వాళ్ళకి ఏంటంటే థియరీగా ఎంత చెప్పినా బుర్రకెక్కదు కదా, అదేంటంటే కంప్యూటర్ గురించి చూపించాలి, అది సిస్టమ్ ఆన్ చేసి చూపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఇంకా మా ఆయన కూడా తనకు అర్థమయ్యేటట్టు, అంటే స్కూల్లో కన్నా ఇంకా ఇంటి దగ్గర కూడాను క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇంకా అలాగా నేర్చుకుంటుందండి మా పాప అయితే. వాళ్ళిద్దరూ ఇంకా కూర్చొని సిస్టమ్ ముందు కూర్చొని మా ఆయన నేర్పిస్తున్నారనమాట. ఇంక నేనేంచి టిఫిన్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. సోయా బీన్స్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే చాలా బాగుంటుంది ఇదైతే. మార్నింగ్ మనం తీసుకున్నప్పుడు మధ్యాహ్నంకి ఎక్కువగా ఆకలి అనిపించదు అనమాట. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ ఇడ్లీ, దోశ అలాంటివి తింటుంటాం కదా, తిన్నప్పుడు ఏంటంటే తొందరగా మళ్ళీ లంచ్ టైంకి ఏంటంటే ఆకలి అనిపిస్తుంది. కానీ నాకైతే ఆ రోజు ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాక ఎక్కువగా ఆకలి అనిపించలేదన్నమాట. లంచ్ టైంకి ఇంకా నాకు ఆకలి అనిపించలేదు. అంత బాగుంటుందండి ఇది. నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఇవేంటంటే కుక్కర్లో పెట్టేటప్పుడు ఒక 3 విజిల్స్ 5 విజిల్స్కి అయితే మంచిగా బాయిల్ అవ్వదు. ఒక 8 విజిల్స్ పెట్టినప్పుడే బాగా బాయిల్ అవుతుంది అనమాట. నేనైతే 8 విజిల్స్ పెట్టానండి కుక్కర్లోన. కొంచెం సాల్ట్ వేసి పెట్టాను. ఇంక ఇక్కడ నుంచి కొంచెం లైట్గా తాలింపు పెట్టాను అనమాట. లైట్గా కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర వేసాను ఫస్ట్ అయితే, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత లాస్ట్లోన ఇలాగ కొత్తిమీర వేసుకున్నాను అనమాట. కొంచెం సాల్ట్ వేసాను, అంతేనండి. ఇలా మంచిగా ఫ్రై చేసి తీసుకోవడమే. దీని మీద ఏంటంటే కొంచెం నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మేమైతే నిమ్మకాయ పిండుకొని తీసుకున్నాము. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తామండి. చేసిన తర్వాత హెయిర్ ప్యాక్ అనేది వేసుకుంటున్నాము ఫ్యామిలీ మొత్తము. ఇంకా ఫ్యామిలీ మొత్తానికి అండి ఇది హెయిర్ ప్యాక్. ఒక 10 రూపీస్ అనేది మెంతులు తెచ్చుకొని అది నైటే నానబెట్టేసాను అనమాట. ఇంక ఇక్కడ నుంచి అలోవెరాది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకున్నానండి. అది ఆ అలోవెరా కూడా ఇందులో కలుపుతున్నాను అనమాట. ఫస్ట్ ఏం చేయటంటే కొంచెం మెంతులు అనేది మిక్స్ చేస్తాను. తర్వాత ఏంచి కొంచెం మెంతులు ఉంచేసి ముద్ద ఉంచేసి అందులోనే ఇలాగా అలోవెరా జెల్
అది ఉంటుంది కదా, అది వేస్తాను అనమాట. ఆ గుజ్జు అనేది వేసి మిక్సీ చేసి ఇప్పుడు మొత్తము అది ఇది కలిపేస్తున్నాను. మా ముగ్గురికి అండి, ఇది ఒక్కదానికైతే ఎక్కువైపోద్ది కదా, ఇంకా మా ముగ్గురికి అనమాట, మా ఆయనకి, నాకు, మా పాపకి. ఇంకా వాళ్ళిద్దరు కూడా ఉన్నారు కదా ఇంట్లో అని చెప్పేసి వాళ్ళకి కూడా పెట్టేస్తున్నాను. ఏంటోనండి ఈ మధ్య అయితే చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది నాకైతే. నాకనే కాదండి, మా పాపకు కూడాను. ఇప్పుడు పెద్దవాళ్ళంటే ఏదో మనకున్న టెన్షన్లు ఉంటాయి కాబట్టి హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. ఇంకా మా పాపకు కూడా అలాగ అవుతున్నదంటే నాకేం అర్థం కావట్లేదు అనమాట. మా పాపకి ఎందుకు అవుతుంది హెయిర్ ఫాల్ అని చెప్పేసి. ఇంకా నేనైతే అనుకోవడం ఏంటంటే వాటర్ వల్ల అనుకుంటాను. ఎందుకంటే మాకు ఇక్కడ డిఫెన్స్లోన వాటర్ సప్లై చేస్తారు కదా, బ్లీచింగ్ ఇంకా ఏవైనా పౌడర్లు కెమికల్స్ కలుపుతూ ఉంటారు కాబట్టి దానివల్లే అనుకుంటాను హెయిర్ ఫాల్ అనేది. ఇంకా నాకు మా పాపకి అయితే హెయిర్ ఫాల్ అవుతుంది కానీ మా ఆయనకి అవుతుందో తెలియదండి. మాకంటే కొంచెం లాంగ్ ఉంటుంది కాబట్టి హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అయినా తెలుస్తుంది అనమాట. మా ఆయనకు కూడా అవుతున్నదేమో. ఇంకా అందుకని చెప్పేసి ఫ్యామిలీ అందరం హెయిర్ ప్యాక్ అనేది పెట్టేసుకుంటున్నాం. లాస్ట్ టైం చూపించాను కదండి ఫ్లెక్స్ సీడ్స్తో హెయిర్ ప్యాక్, అదైతే నాకు అంతగా నచ్చలేదన్నమాట. ఇంకా అందుకని అది పెట్టుకోవట్లేదు. ఇదంటే మెంతులు, మందారాకు, ఎలోవేరా జెల్ ఇవన్నీ నా హెయిర్కి అనేది సెట్ అవుతుంది. మా చిన్నప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే మెంతులు, మందారాకు, కుంకుడుగాయ ఈ మూడును ఫ్రైడే నైటే అనమాట బాయిల్ చేసి ఉంచేసేది. ఇంకా సాటర్డే మార్నింగ్ లేచిన తర్వాత మా అక్కకి నాకు తలరుద్దేది అనమాట కుంకుడుగాయతోనే. ఇంక తలరుద్దిన తర్వాత సాటర్డేనండి, ఇంకా మిగతా రోజులంతా హెయిర్కి ఆయిలే ఉండేది. సాటర్డే అనమాట ఇంకా పండగల టైంలో గట్టా తలరుద్దేది. అప్పట్లో షాంపూలు గట్టా ఉండేవి కాదు కదా, ఇంకా కుంకుడుగాయతోనే స్నానం చేసేదనమాట మా అమ్మ మా ఇద్దరికిన్ను. ఇంకా జుట్లు కూడా అలాగే ఉండేవండి, లాంగ్గా ఉండేవి, బాగుండేవి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఓన్గా చేసుకోలేము కదా, కుంకుడుగాయ రసం కొంచెం కంట్లో పడిందంటే ఇంకా కళ్ళంతా ఎర్రగా అయిపోతాయి. నాకైతే రాదు రుద్దుకోవడం కుంకుడుగాయతోని. కొంచెం రసంగానే వచ్చేసిందంటే కంట్లోకి అయితే ఇంకా కళ్ళు మంటలు వచ్చేస్తాయి అనమాట. రోజంతా అలాగే ఉంటుంది, ఎర్రగా ఉంటాయి. మా అమ్మ ఏం చేసేదంటే ఇంకా స్నానం చేసిన రోజు కాలు మధ్యలో తలపెట్టేసేదండి, ఇంకా జుట్టు వెనక్కేసేది అనమాట. ఇంకా అలాగా రుద్దేది, ఇంకా కంట్లో పడకన్నా నీట్గా రుద్దేది. షాంపూలు ఏంటంటే పెట్టగానే మనకి జుట్టుకు పెట్టగానే ఆయిల్ అనేది వదిలిపోయి ఇంకా పొంగులా వచ్చేస్తుంది కదా. ఇది కుంకుడుగాయ రసం అలా కాదండి, మంచిగా ఇంకా రుద్దుతూ ఉంటే అలాగ పొంగు వచ్చినంత వరకు అయితే మా అమ్మ రుద్దేదనమాట మంచిగాను. హెయిర్ కూడా బాగుండేదండి, మంచిగా ఉండేదన్నమాట. ఇప్పుడు షాంపూలు పెట్టే ఈ హెయిర్ అంతా అది హెయిర్ ఫాల్ అయితే ఎక్కువ అవుతుంది. ఇంక ఇక్కడ చూడండి నేనైతే ప్యాక్ వేసుకున్నాను. నేను ఓన్గా వేసుకున్నాను కాబట్టి కొంచెం ఏంటంటే లైట్గా అక్కడక్కడ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరికి మా ఆయనకైతే స్టార్ట్ చేశాను. మా ఆయన జుట్టు కొంచెమే కదా, ఎక్కువ పడదనమాట. వీళ్ళిద్దరికైతే నీట్గా అప్లై చేశానండి. పాయి తీసి మధ్యలో అది పెట్టాను అనమాట. ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు చాలా చల్లగా ఉంటుందండి, బాగుంటుంది కూడాను. తర్వాత ఏంటంటే హెడ్ బాత్ చేసినప్పుడు మాత్రం ఎవరైనా హెల్ప్ తీసుకొని వాటర్ అనేది వేసుకోండి, ఎందుకంటే అది వదలదనమాట, పిండిలా ఉంటుంది కదా. మనం ఓన్గా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు కనిపించదు కదా, అది ఉండిపోద్ది. నాకైతే ఉండిపోయిందండి. మా ఆయనకి మా పాపకి అయితే బాగానే వదిలేసింది అనమాట. మా పాపకి నేను చేశాను కాబట్టి తనకి వదిలించేసాను వాటర్ వేసి. మా ఆయనది ఏంటంటే ఇంకా షార్ట్ హెయిర్ కదా, వీళ్ళకి కూడా ఉండదన్నమాట ఎక్కువగా. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రము ఎవరినైనా హెల్ప్ తీసుకొని వాటర్ అనేది వేయించుకొని శుభ్రంగా వదిలించుకోండి ఆ పిండంతా. లేదంటే ఎవరు లేరంటే అది ఉన్నా పర్వాలేదండి, ఏం కాదు. నాకు ఆ రోజు అలాగే ఉండిపోయింది అనమాట పిండిలాగా. నేనేంటంటే కోమ్ చేస్తాను తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత కొంచెం వచ్చేసింది అనమాట. ఇంకా మిగతాది ఉన్నది ఉంచేసాను. ఇంకా తర్వాత ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టేసిన తర్వాత మళ్ళీ హెడ్ బాత్ చేసుకున్నాను అనమాట. ఈజీగానే వదిలేసింది, అదేం అవ్వదు. ఎందుకంటే మెంతులు కదా, హెల్దీ అనండి ఇవన్నీ. ఎలోవేరా, మెంతులు తర్వాత ఇంట్లో ఉన్నవే కాబట్టి అంత సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు అనమాట. హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండదు. మాకైతే వాటర్ వల్లేనండి ఈ ప్రాబ్లమ్స్, జుట్టు హెయిర్ ఫాల్ అవ్వడం గట్టా. ఇంక ఇలాగే పోస్టింగ్లు ఉంటే ఇలాగే జుట్టు ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు అనమాట. ఇంకా మా ఆయనకి రిటైర్మెంట్ అయిన టైంకి అయితే నా జుట్టు పిల్లకైపోద్దేమో అనుకుంటాను. ఇంకా ఇప్పుడు ఉన్నంతకాలం ఇలాగే చూసుకోలేండి, తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఇంక తర్వాత అందరం పెట్టేసుకున్నాం కదా హెయిర్ ప్యాక్, నేను కూడా పెట్టేసుకున్నాను కాబట్టి అది కొంచెం మారాలి కదా.
ఇంక ఇక్కడ ఏంచి ఈలోపు పప్పును గోంగూర చేస్తున్నానండి ఆ రోజు లంచ్లోకి అయితే. ఇందులో అయితే కొంచెం పప్పు ఫ్రై చేసి అది వాష్ చేసుకున్న తర్వాత గోంగూర కూడా వేసుకున్నాను కొంచెం. తర్వాత ఒక టమాటా వేసానండి, ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట. ఇవి ఇలాగే నేను పప్పు గోంగూర చేసుకుంటే మాత్రం ఇలాగే చేస్తాను ఎప్పుడున్నో. మొత్తం అన్నీ వేసేస్తానండి, వేసి కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. ఇలా వేసుకున్నాను కదా, కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటానండి ఇందులోన. పసుపు వేసి వాటర్ వేసేస్తాను అనమాట. వేసేస్తే మంచిగా ఒక 5 విజిల్స్ అలా వచ్చినంత వరకు అయితే ఉంచేసుకుంటా. మంచిగా బాయిల్ అయిపోద్ది అనమాట. పప్పు కూడా మంచిగానే ఉడుకుతుందండి. అంటే పులుపు ఉంటే పప్పు ఉడకదు కదా, పులుపు తగిలితే. కానీ కుక్కర్లో పెట్టేస్తే మాత్రం మెత్తగా ఉడికిపోద్దండి. అదే ఇలాగా తపల్లో పెట్టామనుకోండి పప్పు ఉడకడానికి చాలా కష్టం, ఇంకా గ్యాస్ కూడా అయిపోద్ది అనమాట, ఉడకదు తొందరగా. కుక్కర్లో అయితే అన్నీ కలిపి పెట్టేస్తాను నేను, ఇలాగే మంచిగా ఉడికిపోద్దండి మెత్తగా. ఒక 6 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచేస్తాను అనమాట, మంచిగా ఉడుకుతుంది. ఒక టమాటా వేసానండి, గోంగూర పుల్లగా ఉంటుంది కదా, అందుకని ఒక టమాటా వేసుకున్నాను. ఇంకా తర్వాత ఏంచి పప్పు పెట్టేస్తాను కదా, ఇంకా హెడ్ బాత్ చేసి ఇంకా సాటర్డే కాబట్టి పూజ కూడా చేసుకున్నాను అనమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పప్పు చూపిస్తాను మీకు, చాలా మెత్తగా ఉడుకుతుంది ఇలాగా. ఇంక ఇదేంచి కొంచెం పప్పు గుత్తుతోని మెత్తగా చేసుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకుంటానండి. ఇందులోన పోపులు, ఎండుమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, అంతే, ఇంకేం లేదు తాలింపు అయితే. ఇవి వేగిన తర్వాత పప్పు వేసుకుంటాను అనమాట. ఇప్పుడంటే కుక్కర్లు ఉన్నాయి కాబట్టి ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అయిపోతుంది వంట. పప్పు ఉడకపెట్టాలన్నా రైస్ ఉడకపెట్టాలన్నా తొందరగా అయిపోతుంది. అప్పుడులో ఏంటంటే కుక్కర్లు ఉండేవి కాదు కదా, పప్పు ఉడకపెట్టాలంటే ఏ వాటర్తోని తొందరగా ఉడుకుతుందో వాటర్ తెచ్చుకుండే వాళ్ళు, ఆ వాటర్ వేస్తే తొందరగా ఉడికేదన్నమాట. ఉడకబెట్టడానికి కూడా చాలా టైం పట్టేదండి. పప్పు గోంగూర వండాలంటే గోంగూర వేరేగా ఉడకపెట్టేవాళ్ళు, పప్పు వేరేగా ఉడకపెట్టేవాళ్ళు. మా అమ్మ అయితే అలాగే చేసేదండి పప్పు గోంగూర వండినప్పుడు. అదొక పెద్ద ప్రాసెస్ లాగా టైం ఎక్కువ తీసుకుండేది అనమాట. కానీ టేస్ట్ మాత్రం అలాగే ఉండేదండి, చాలా బాగుండేది టేస్ట్ పప్పు గోంగూర వండితే. ఇప్పుడు ఈ కుక్కర్లో పెడితే ఆ టేస్ట్ అయితే అస్సలు రావట్లేదు, అప్పట్లో బాగుండేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే వేరే ఉడక పెడదామన్నా సరే గ్యాస్ తక్కువ అవుతుందండి, ఇంకా పప్పుకే ఎక్కువైపోద్ది అనమాట. మనం గ్యాస్ మీద పెట్టామంటే ఎక్కువసేపు టైం పట్టేస్తుంది, ఇంకా వాటర్కి ఉడుకుతుందో లేదో కూడా తెలియదు అనమాట, అలా ఉంటుంది. ఇంకా పిల్లలకి క్యారీస్ కట్టినట్టే మనము ఇప్పుడు ఈ కుక్కర్లో, అందుకనే వచ్చేసాయేమో. ఇంకా ఇక్కడ చూడండి పప్పు వేస్తాను, తాలింపు అయిపోయింది కదా, పప్పు అయితే వేస్తాను. పప్పు వండేసుకున్నాం కదా, ఇంకా దీంతో అయితే కర్రీ ఏం చేయలేదన్నమాట నేనైతే. ఎందుకంటే ఇంకా హెయిర్ ప్యాక్ వేసుకోవడం ఇవన్నీ అయిపోయాయి కదా, టైం ఎక్కువైపోయిందనమాట. ఇంకా అందుకని ఒక్క పప్పు గోంగూర వండేసాను. కర్రీ అయితే ఏం లేదండి, ఇవి ఉంటాయి కదా మనకి చక్రాలు గవ్వలు ఉంటాయి కదా, అవి తెచ్చుకున్నాం అనమాట. అవే ఫ్రై చేసి ఇంకా దీంతో పాటు పప్పు గోంగూరతోని అవి తినేస్తాము. లేదంటే ఏదైనా ఫ్రై చేద్దాం అనుకున్నాను అనమాట, అంటే బంగాళదుంప కానీ ఏదైనా ఫ్రై చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాను. ఇంక ఇవి ఫ్రై చేసి పెట్టేశాను. ఈ కుక్కర్కి అయితే ఆ రోజు రెస్టే లేదండి అస్సలు. ఫస్ట్ అయితే ఇవి సోయాబీన్స్ పెట్టాను కదా, తర్వాత ఏంటంటే పప్పు గోంగూర పెట్టాను, ఆ తర్వాత ఏంటంటే రైస్ పెట్టాను అనమాట. పాపం అస్సలు రెస్ట్ లేదు ఆ రోజైతే ఈ కుక్కర్కి. ఒకటే అంటే 2 ఉండేవి, ఇంకా అది ఊర్లో పెట్టడం వల్ల దీనికి ఎక్కువ పని అయిపోతుంది అనమాట ఈ కుక్కర్కి. ఇంకో కుక్కర్ ఉంది, అది కొంచెం పెద్దది, అంటే బిర్యానీ గట్ట అలాంటివి ఏమేమి చేసుకున్నప్పుడు ఆ కుక్కర్ యూస్ చేస్తాను. ఇంక ఇక్కడ చూడండి, నేను కొంచెం ఫ్రై చేసి రైస్తో తిందాం అనుకున్నా. ఇంకా నేనైతే ఎందుకులే ఇంకా పెట్టేస్తాను కదా ఆయిల్ అని చెప్పి మొత్తం ఫ్రై చేస్తున్నాను అనమాట. అవి ఏంటంటే కొంచెం ప్లాస్టిక్ బాక్స్లో వేసి ఉంచాను. మా పాప ఏంటంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటుంది అనమాట తినడానికి, ఇంకా టైంలో ఇవ్వచ్చు అని చెప్పేసి ఇంకా మొత్తం ఫ్రై చేస్తాను అనమాట. ఇంకొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నానండి లంచ్లో. కానీ ఇవైతే బయట ప్యాకింగ్ చేసి అమ్ముతారు కదా, అవి ఏంటంటే ఆయిల్లో వేయించి అమ్ముతారు కాబట్టి ప్యాకింగ్ చేసేస్తారు, ఎక్కువ రోజులు ఉండిపోతాయి, జిడ్డు వచ్చేస్తాయండి. అదే మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి లూజ్ తెచ్చుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో వేయించి పిల్లలకి పెట్టచ్చు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నది ఆయిల్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అదే మామూలుగా షాపుల్లో అంటే వేయించిన ఆయిల్లోనే అలాగా రోజు ఆయిల్లోనే వేస్తారనమాట, వేయిస్తారు. అందుకని జిడ్డు వాసన వస్తాయండి కొంచెం, పిల్లలకు కూడా అంత హెల్తీ కాదు కదా.
ఇంకా మేమైతే లంచ్ చేసిన తర్వాత ఇదిగోనండి తల్లి కూతురు ఇద్దరం కూర్చొని పజిల్ గేమ్ అయితే పోటీ పెట్టుకున్నాం అనమాట, ఎవరు ఫస్ట్ పెడతారన్నది. మా పాప అయితే ఇక్కడ ఒకటి కలిపి ఉన్నదనమాట, అది తీసేస్తుంది. ఇది చీటింగ్ గేమ్, అది కూడా ఉండకూడదు అని చెప్పేసి తీసి పెడుతుంది అనమాట. ఇంకా అలాగ నేనైతే సెట్ చేస్తున్నానండి. ఒక్కొక్కటైతే మా పాప అయితే కొంచెం ఫాస్ట్గానే పెట్టేస్తుంది, కానీ చాలా బాగుందన్నమాట ఈ గేమ్ అయితే. నాకైతే బాగా నచ్చింది పజిల్ గేమ్. మైండ్ అనేది కొంచెం రిలీఫ్ వస్తుంది అనమాట. ఇంకా అలాగే పెడుతున్నాను కానీ సెట్ కావట్లేదు. ఇంక మా పాప అయితే అంటుంది, మమ్మీ నువ్వు ఓడిపోతావేమో, నేను వెయిట్ చేయనా అంటుంది. లేదు, గేమ్ అంటే గేమే, ఇంకా మమ్మీ అలాంటివి ఏమి ఉండకూడదు, పోటీ పెట్టుకున్నాం కాబట్టి ఎవరు ఫస్ట్ పెడతారో పెట్టియాలి, ఇంకా నా గురించి అయితే వెయిట్ చేయక నువ్వు పెట్టు అని చెప్పేసి నేను అన్నాను అనమాట. తనైతే అలా పెడుతుందండి. ఇంకా మా పాప అయితే ఫాస్ట్గా పెట్టేసింది అనమాట, తనే ఫస్ట్ పెట్టేసిందండి. నేనైతే ఇంకా లాస్ట్ ఉండిపోయాను అనమాట. ఇంకా అది పెడుతున్నాను కదా, అక్కడే ఉన్నాను అనమాట. మా పాప చూడండి ఇక్కడైతే మొత్తానికి పెట్టేసింది తనైతే. ఇంకా ఎలా పెట్టాలి ఏంటనేది అది కూడా మా పాపే పెట్టేసింది అనమాట. ఇంకా సాటర్డే రోజు అయితే ఇలా గడిచిందండి మాది. ఇంక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.